ఏపీలో పాలనపై నూతన ఒరవడి సృష్టించేందుకు త్రిమూర్తులు రంగంలోకి దిగారు. కొత్త కేబినెట్తో ప్రజల ఆకాంక్షలు నెరవేర్చే దిశగా ఏపీ సర్కార్ కసరత్తు చేస్తోంది. పాలనపై నూతన ఒరవడితో సీఎం చంద్రబాబు ముందుకు దూసుకెళ్తున్నారు. ప్రభుత్వానికి ప్రజలకు మధ్య ఉన్న గ్యాప్ను తొలగించి అనుసంధానం చేసే దిశగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రంగంలోకి దిగారు. ఇక వివిధ వర్గాల ప్రజల వినతులను స్వీకరించి పరిష్కారం దిశగా మంత్రి నారా లోకేష్ స్పీడ్ పెంచారు. ఈ ముగ్గురి కాంబినేషన్లో ఏపీలో నవశకానికి త్రిమూర్తులు నాంది పలికారు. ఇప్పటికే పోలవరం, అమరావతి ప్రాంతాల్లో కలియ తిరిగి ప్రజల ఆకాంక్షలను నెరవేర్చే దిశగా చంద్రబాబు ముందడుగు వేశారు. ఇక బాధ్యతలు చేపట్టిన దగ్గర నుంచి ప్రజాక్షేత్రంలోనే ఉండి వారితో నారా లోకేష్ మమేకమవుతున్నారు. తనకు కేటాయించిన శాఖలపై పట్టు సాధిస్తూ సమస్యలను తక్షణమే పరిష్కరించడానికి పవన్ కళ్యాణ్ ఆదేశాలు జారీ చేస్తున్నారు. మొత్తం మీద ప్రజల సమస్యలను తీర్చడం ద్వారానే ప్రజల ఆకాంక్షలు నెరవేర్చినట్టు అవుతుందని ముగ్గురు నేతలు భావిస్తున్నారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి జయరాజ్ అందిస్తారు. జయరాజ్. ఝాన్సీ రాణి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్తగా కొలువుదీరినటువంటి ప్రభుత్వం పూర్తి స్థాయిలో ఒక నూతన ఒరవడికి శ్రీకారం చుట్టింది. అటు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఇటు జనసేన అధినేత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మరొక మంత్రి లోకేష్ కూడా పూర్తి స్థాయిలో నిత్యం ప్రజల మధ్య ఉండాలి, ప్రజాక్షేత్రంలో ఉండాలి, ప్రజల సమస్యల పట్ల పూర్తి స్థాయిలో ఎప్పటికప్పుడు స్పందించాలి, వాటిని తక్షణమే పరిష్కరించాలనే ఏకైక లక్ష్యంతో ముందుకెళ్తున్నట్లుగా గత కొద్ది రోజులుగా కూడా కనిపిస్తున్నటువంటి పరిస్థితి. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అయితే పూర్తి స్థాయిలో బాధ్యతలు చేపట్టిన మరుక్షణం నుంచి కూడా ఆయన కలల ప్రాజెక్టుగా ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ అమరావతి రాజధాని గురించి కానీ, పోలవరం ప్రాజెక్టు గురించి కానీ, మిగతా అన్నిటి గురించి సంబంధించి ఇప్పటికే రివ్యూలు చేస్తా ఉన్నారు. వాటికి సంబంధించినటువంటి అన్ని రకాల ఏ విధంగా ముందుకెళ్లాలి, వాటిని పూర్తి చేయడానికి అనేటువంటి అంశం గురించి కూడా ఇప్పటికే క్షేత్రస్థాయికి ఆయన వెళ్లి పరిశీలించి వాటిని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో పూర్తిగా ముందుకెళ్లడానికి ఆయన నిర్ణయించుకున్న పరిస్థితి. పోలవరం ప్రాజెక్టు సందర్శనకి వెళ్లిన సమయంలో గడిచిన 5 సంవత్సరాలుగా ఏ విధంగా పోలవరం ప్రాజెక్టులో ఉన్నటువంటి స్థితిగతులన్నీ కూడా రాష్ట్ర ప్రజలకు తెలియజేసి రాష్ట్ర ప్రజలకి సంబంధించి ఒక హామీని, స్పష్టమైనటువంటి హామీని ఇచ్చారు. రాబోయే 4 ఏళ్లలో పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయడానికి కావలసిన సహాయ సహకారాలు కేంద్రం నుంచి తీసుకుంటాము, పూర్తిగా అమలు చేసే దిశగా ముందుకెళ్తామని రాష్ట్ర ప్రజలకు ఒక స్పష్టమైనటువంటి హామీ ఇచ్చారు. ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీలకి కొనసాగింపుగా వాటిని ఎప్పటికల్లా పూర్తిగా నెరవేరుస్తాము, ప్రస్తుతం ఉన్న స్థితిగతులు ఏంటంటే దిశగా పోలవరం ప్రాజెక్టు సందర్శన సందర్భంలో నారా చంద్రబాబు నాయుడు స్పష్టమైనటువంటి అంశాన్ని రాష్ట్ర ప్రజల ముందుంచారు. మరొక స్పష్టమైనటువంటి హామీ ఇచ్చారు. అమరావతి రాజధాని నగరం, ప్రజల రాజధానిగా పేరు పొందినటువంటి అమరావతి రాజధాని నగరాన్ని కూడా ఆయన సుడిగాలి పర్యటన ఒక రోజంతా చేశారు. ఎక్కడైతే ప్రజావేదిక కూల్చివేశారో అక్కడి నుంచి ప్రారంభించినటువంటి నారా చంద్రబాబు నాయుడు పర్యటన మొత్తం అక్కడ ఉన్నటువంటి నిర్మాణాలు, రోడ్లు, ఉన్నటువంటి శంకుస్థాపన జరిగిన ప్రదేశం అన్ని కూడా కలిగి తిరిగారు. రాష్ట్ర ప్రజలకి అమరావతి రాజధాని ఏ స్థాయిలో ఉంది, గత ప్రభుత్వం ఎలా నిర్లక్ష్యం చేసింది, తాము ఏమి విధంగా చేయగలుగుతాము అని చెప్పేసి ఆయన ఒక స్పష్టమైన హామీ ఇచ్చారు. రాబోయే 2.5 సంవత్సరాల్లోగా అమరావతి రాజధాని నిర్మాణాన్ని చేపడతామని చెప్పేసి ఒక స్పష్టమైనటువంటి హామీ ఇచ్చారు. ఇదే విధంగా అన్ని శాఖలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఏ అయితే అంశాలు ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి పూర్తి స్థాయిలో పట్టు సాధించడం, నూతన ఒరవడికి శ్రీకారం చుట్టే దిశగా రాష్ట్ర ముఖ్యమంత్రి వెళ్తున్నారు. మరొక కొత్తగా రాజకీయ అనుభవం ఉన్నప్పుడు కూడా అధికారంలోకి వచ్చినటువంటి పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రిగా కీలకమైనటువంటి శాఖలకి బాధ్యత వహిస్తూ ఆయన మొదటి రోజు దాదాపు 10 గంటల పాటు అధికారులు సమీక్షా సమావేశాలు నిర్వహించారు. రెండో రోజు కూడా పూర్తి స్థాయిలో సమీక్షా సమావేశాలు నిర్వహించి ఆ శాఖలపైన పట్టు సాధించడం, ఆ శాఖల్లో ఏం జరుగుతుందో తెలుసుకునే ప్రయత్నాలు చేసేటటువంటి అంశానికి సంబంధించి కూడా ఆయన విసుగు విరామం లేకుండా పూర్తిగా తనకు కేటాయించిన శాఖల్ని పూర్తిగా అవపోసన పడతా ఉన్నారు. ఆ శాఖల్లో ఏం జరుగుతా ఉంది, ఆ శాఖల ద్వారా రాష్ట్ర ప్రజలకు ఏమి చేయొచ్చు, రాష్ట్ర ప్రజలకు ఉన్నటువంటి అవసరాలేంటి, ఆకాంక్షలేంటి, ఎన్నికల్లో తాము ఇచ్చినటువంటి హామీలు ఎలా ఉన్నాయి, వాటిని ఆ శాఖల ద్వారా ఏ విధంగా
చేసి నెరవేర్చే దిశగా పవన్ కళ్యాణ్ వెళ్తున్నటువంటి పరిస్థితి. అదేవిధంగా విజయవాడలో కానీ మిగతా ప్రాంతాల్లో డయేరియా వ్యాపిస్తున్నటువంటి నేపథ్యంలో తక్షణమే పవన్ కళ్యాణ్ స్పందించారు. అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. కలుషితమైన నీటిని సప్లై చేయకుండా పూర్తి స్థాయిలో రక్షిత మంచినీటిని అందజేయాలి. ఎక్కడికక్కడ అధికార వర్గం కానీ ఇటు రాజకీయ పరమైనటువంటి అంశాలు ఏమున్నా కూడా పూర్తి స్థాయిలో పరిష్కరిస్తాము, ప్రజల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తామనే స్పష్టమైనటువంటి హామీని తక్షణమే ఇచ్చి అధికారులు క్షేత్రస్థాయికి పంపించి వాళ్ళు ఉరుకులు పరుగులు పెట్టించి పూర్తిగా ప్రజల దగ్గరికి అటు అధికారులు ఇటు అధికార యంత్రాంగం ఇటు రాజకీయ వ్యవస్థ కూడా పూర్తిగా ప్రజలకు అందుబాటులో ఉండాలని ఆయన ఆదేశించినటువంటి పరిస్థితి. నిన్న కూడా అసెంబ్లీ సమావేశాలయ్యి జనసేన పార్టీ కార్యాలయానికి వెళ్తున్న సమయంలో జనసేన పార్టీ కార్యాలయం దగ్గర ఆయన కోసం ఎదురు చూస్తున్నటువంటి మహిళలు, వివిధ ప్రాంతాల నుంచి వచ్చినటువంటి ప్రజలను చూసి ఆయన గేటు దగ్గర ఆపేసి అక్కడే కుర్చీలేసి తక్షణమే ఒక బాధిత మహిళ మాచవరం పోలీస్ స్టేషన్ కు గత కొంతకాలం తిరుగుతున్నటువంటి నేపథ్యంలో ఆవిడకి న్యాయం జరగట్లేదని తెలుసుకున్నటువంటి పవన్ కళ్యాణ్ నేరుగా మాచవరం సీఐకి కూడా ఫోన్ చేసి ఆమె సమస్యను వినియోగించి ఆయన సొంతగా కారు ఏర్పాటు చేసి బాధిత మహిళని మాచవరం పోలీస్ స్టేషన్ దగ్గర పంపించి సమస్య పరిష్కారం చేసే దిశగా ఆయన ప్రయత్నాలు చేస్తున్నారనడానికి ఇవి ఒక ప్రత్యక్ష నిదర్శనాలుగా పేర్కోవచ్చు. మరొక రాష్ట్ర మంత్రి నారా లోకేష్ రెండోసారి పదవీ బాధ్యతలు రాష్ట్ర మంత్రిగా నిర్వహించినటువంటి నేపథ్యంలో గతం కంటే కొత్త వరవడితో ఆయన బాధ్యతలు చేపట్టిన మరుసటి రోజు నుంచి కూడా ప్రజాక్షేత్రంలో ఉన్నారు. ప్రజల నుంచి వచ్చేటటువంటి ప్రతి విన్నపాన్ని స్వయంగా ఆయన స్వీకరిస్తున్నారు. ప్రజల నుంచి వచ్చినటువంటి ప్రతి అంశాన్ని ఆయన స్వయంగా పరిశీలిస్తున్నారు. వాటిని పరిష్కారం చేసే దిశగా ఆయన పూర్తి స్థాయిలో సమయాన్ని కేటాయించి ముందుకెళ్తున్నారు. అంటే జయరాజ్, ఇటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కానీ అటు మంత్రి నారా లోకేష్ కానీ ప్రజల నుంచి సమస్యలను అడిగి తెలుసుకుంటున్నారు, వినతులను స్వీకరిస్తున్నారు. వాటి పరిష్కారానికి ఎటువంటి చర్యలు తీసుకునే అవకాశం ఉంది? ఝాన్సీరాణి తక్షణమే వారందరూ కూడా వారి పిఏలు లేకపోతే వాళ్ళ ఓఎస్డీలతోనో సమస్యల్ని తీసుకోవటం, పరిష్కరించే దిశగా వారికి ఆదేశాలు జారీ చేయటం కాకుండా నిన్న జరిగినటువంటి ఒక ఉదాహరణ, ఒక మాచవరం పోలీస్ స్టేషన్లో గత కొంతకాలంగా ఒక మహిళ ఫిర్యాదు చేస్తే దానిపైన స్పందించలేదని చెప్పేసి మహిళ స్వయంగా పవన్ కళ్యాణ్ కార్యాలయం దగ్గరికి వెళ్లి చేసిన ఫిర్యాదు నేపథ్యంలో పవన్ కళ్యాణ్ స్వయంగా మాచవరం సీఐకి కాల్ చేశారు. ఫోన్లో విషయమంతా చెప్పారు. బాధిత మహిళని జనసేన పార్టీ కార్యాలయం నుంచి తన అధికారిక వాహనంలో స్వయంగా పంపించి సమస్యను పరిష్కారం చేసే దిశగా ఆయన కార్యాచరణ దిగారంటే వారి చిత్తశుద్ది, వారికి ఉన్నటువంటి మొత్తం ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు, పూర్తి స్థాయిలో ప్రజలకు అందుబాటులో ఉంటాము, వారి సమస్యలను ఎప్పుడైనా వింటాము, వాటిని పరిష్కారం అయ్యే వరకు కూడా వెన్నంటి ఉంటామని ఎన్నికల్లో ఇచ్చిన హామీల్ని నెరవేర్చే దిశగా ముందుకెళ్తున్నారని చెప్పేసి చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఆ డయేరియా ప్రబలినటువంటి ప్రాంతాల్లో వచ్చినటువంటి పేపర్లలో వచ్చినటువంటి వార్తల్ని స్పందించినటువంటి పవన్ కళ్యాణ్ పూర్తిగా అధికారులను ఆదేశించారు. తక్షణమే ఆయా ప్రాంతాల్లో యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకునే దిశగా ఆయన స్పందించారు. 10 గంటలు 12 గంటల పాటు ఆయా శాఖలపైన పట్టు సాధించే దిశగా సమీక్షలు నిర్వహించడం, ఆ శాఖల్లో ఏమి జరుగుతా ఉంది, ఏ విధమైనటువంటి అంశాలు వాటిల్లో ఉన్నాయి, లోతుపాతుల గురించి కూడా పూర్తిగా అధ్యయనం చేస్తున్న పరిస్థితి. వీటన్నిటితో పాటు అటు ముఖ్యమంత్రి గాని ఇటు పవన్ కళ్యాణ్ గాని నారా లోకేష్ గాని ఎలక్షన్ సమయంలో రాష్ట్ర నలుమూలల ముగ్గురు కూడా విస్తృతమైనటువంటి పర్యటనలు చేశారు. రాష్ట్ర ప్రజలకి పూర్తి స్థాయిలో ఒక భరోసా ఇచ్చారు. ఇచ్చినటువంటి హామీలు నెరవేరుస్తామని చెప్పారు. వాటన్నిటి కూడా అధికారంలోకి వచ్చిన మరుక్షణం నుంచి కూడా క్షేత్రస్థాయిలోకి వెళ్లి పరిష్కారం చేసే దిశగా ముగ్గురు కూడా ముందడుగులు ఉన్నారు. పూర్తిగా సమస్యలు అధ్యయనం చేసి వాటిని పరిష్కరించే దిశగా తప్పకుండా వెళ్తామని ఇచ్చిన హామీలన్నీ కూడా నెరవేర్చే దిశగా ముందుకెళ్తున్నారు ఝాన్సీ రాణి. రైట్, థ్యాంక్ యూ జయరాజ్.